ఓకే. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 2 విడతలుగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు మూడో విడత జరగబోతా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మూడో విడతలో ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. ఎస్ఐఆర్ ఏంటి అంటే ప్రతి ఓటర్ దగ్గరికెళ్ళి ఆ ఓటర్ నిజమైన ఓటరేనా? ఆ ఓటర్‌కి ఇంకా డూప్లికేట్ ఓట్లు ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదంటే చనిపోయిన ఓట్లన్నీ డిలీట్ అయినాయా? డబుల్ ఓట్స్ ఉన్నాయా? ఇట్లాంటియన్నీ వెరిఫై చేసి నిజమైన ఓటర్ ఎవరున్నారో వాళ్ళు మాత్రమే ఓటర్ రోల్స్ ఏదైతే మనకు ఓటర్ ముసాయిదా ఉంటది కదా! ఆ ముసాయిదాలో ఉంచాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఇదంతా జరుగుతా ఉంది. ఇప్పటికే దాదాపు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షల ఓట్లు డిలీట్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే డబులున్నయి కావచ్చు, డూప్లికేట్ కావచ్చు, అట్లాగే చనిపోయినయి కావచ్చు. సో, ఇట్లా డిఫరెంట్ వివిధ కారణాలతో ఆ ఎలక్ట్రల్ రోల్‌లో ఉన్నటువంటి ఓట్లన్నీ డిలీట్ అయితా ఉన్నాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆ ఓటర్లందరికీ ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఇస్తా ఉన్నారు. సో, తెలంగాణలో ఎస్ఐఆర్ జరగబోతుందంటే అందరి దృష్టి ఓల్డ్ సిటీ మీదనే ఉంటది. ఎందుకు అంటే ఓల్డ్ సిటీలో వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి అనధికారికంగా ఉంటున్న వారు ఎక్కువ మంది. సో, ఒకటి కంటే నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు ఇట్లాంటివి ఎక్కువుంటున్నాయి అనేది ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక చర్చ. సో, ఇదే సమయంలో అదే బాలాపూర్ ఓల్డ్ సిటీ దాటితే మనకు బాలాపూర్ ఉంటది కదా! బాలాపూర్‌లో రోహింగ్యాలు దాదాపు 20,000 మంది బంగ్లాదేశీ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని రేషన్ కార్డులు, ఆధార్ కార్డుతో కలిగి ఉన్నారనేది పెద్ద ఎత్తున ఆరోపణ. దీనికి సంబంధించి హిందూ సంఘాల నుంచి ముఖ్యంగా ఆ ప్రాంత హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆహ్, ఆవేదన వ్యక్తమవుతా ఉంది. అభ్యంతరం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో, బాలాపూర్‌లో రీసెంట్‌గానే జాగో హిందూ పేరుతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి రోహింగ్యాలను తరిమికొట్టాలని ఒక డిమాండు వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. సో, ఈ ఎస్ఐఆర్ వస్తే ఇట్లాంటి ఓట్లు నకిలీ ఓట్లని పోతాయా? ఎస్ఐఆర్ తెలంగాణలో పకడ్బందీగా నడుస్తదా? అమలు చేస్తారా? ఎస్ఐఆర్ ఓల్డ్ సిటీలో పకడ్బందీగా అమలు చేస్తారా? అనే ఒక సందేహాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడే ఉంది. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఓల్డ్ సిటీలో ప్రక్రియ మొదలు కాకముందుకే సరిగ్గా జరగడం లేదనే ఒక అపవాదు మనకు బయటకొస్తున్న పరిస్థితి. ఒక్కసారి చూద్దాం. సో, ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది. ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఇచ్చి వాళ్ళ వివరాలు మొత్తం అప్డేట్ చేస్తా ఉన్నారు. ఎవరి వివరాలు? ఓటర్ల వివరాలు ఓల్డ్ సిటీలో అప్డేట్ చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ బిఎల్ఓలు ఎవరుంటరు? అసలు ఈ ఎస్ఐఆర్ చేపట్టేది ఎవరు అంటే బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు. బూత్ లెవెల్ ఆఫీసరు ప్రతి ఓటర్ దగ్గరికెళ్ళి అతను నిజమైన ఓటరేనా కాదా? సో, నిజమైన ఓటర్ అయితే అతనికి ఏమేమి ఉండాలంటే మనం ఇట్లాంటి అన్ని ఆధారాలు ఉండాలి. 11 కార్డులలో ఉండాలి. 11 కార్డులలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా గుర్తింపు పొందే ఉండాలి. ఏముండాలి? పాస్‌పోర్ట్ ఉండాలి. సో, పాస్‌పోర్ట్ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పీఎస్సీ ఉద్యోగుల గుర్తింపు కార్డు ఉండాలి. 1/7/1987 కంటే ముందు దేశంలో ప్రభుత్వ స్థానిక సంస్థలు, బ్యాంకులు, ఎల్ఐసి జారీ చేసిన ఆధారాలు ఉండాలి. యెస్. 87 కంటే ముందు నీకు ప్రభుత్వం నుంచి జారీ అయిన ఏదైనా ఒక పత్రం ఉండాలి. ఈ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పడానికి ఇవి ఏమని ఉండాలి? సాధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం ఉండాలి. సో, బర్త్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి విద్యా ధృవీకరణ అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. సో, సర్టిఫికేట్ అని ఉండాలి, క్యాస్ట్ అని ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ అని ఉండాలి, అధికారిక స్థిర నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. అంటే లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని ఉండాలి. మున్సిపాలిటీ ఇచ్చినట్టు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఏది ఇచ్చినా. సో, అటవీ హక్కుల పత్రం, జాతీయ గుర్తింపు కార్డు, స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం, ప్రభుత్వం జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం. సో, ఇట్లాంటి అన్నిట్లలో ఏదన్నా ఒకటి ఉండాలి. సో, ఏదన్నా ఒకటి ఉంటేనే వాడు నిజమైన ఓటరు, ఈ ప్రాంతానికి చెందినవాడు. లేదంటే వాని ఓటు ఉండదు. వాడు అనధికారికంగా మన దేశంలోకి చొరబడి ఇక్కడ ఉంటున్నట్లుగా ధృవీకరణ జరిగిపోతది. సో, ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందంటే ఒక ఆడియో బయటకొచ్చింది. ఓల్డ్ సిటీలో ఏం జరగబోతుంది ఎస్ఐఆర్ సందర్భంగా అనేది ఆ ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. తీసుకున్నాడు సార్ అతడు. ఏం తీసుకుండు? ఓటీపీ. ఎందుకు ఓటీపీ ఆయనకి ఎందుకు ఇచ్చారు మీరు? ఆయనే నాకు అది ఆయననే ఇచ్చిర్రు నాకు. కాదు, ఆయనకు ఓటీపీకి ఎందుకు ఇస్తారు మీరు? ఆ ఓటీపీ ఆయనకి ఎందుకు ఇస్తారన్నా? మీరు 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 చేయాలి కదా ఇంటింటికి తిరిగి. అదే ఆయన నాకు ఆయనని ఇచ్చిర్రు సార్, అమీర్ సార్ ని ఇచ్చిర్రు. ఆయననేమో వాళ్ళ అబ్బాయిది ఎగ్జామ్ నేనంట, 10th ఎగ్జామ్. అరే లేదా అన్న, ఆయన ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. మీరు మీరు ఏంది ఇప్పుడు మీకు మీరు గవర్నమెంట్ ఆఫీసర్,
మీరేంది అవును, మీరు సార్. చేయాల్సింది ఏంది, మీరు ఇంటింటికి తిరిగి మీ దగ్గర ఉన్న ట్యాబ్ లో ఎంట్రీ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీరు చేయాలి. మీరు వాళ్ళు ఎవరో ఇచ్చిర్రు, మా పార్టీ వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. నీకు జస్ట్ వాళ్ళు సహకరిస్తారు ఉండి, వాళ్ళకి ఎందుకు ఓటీపీ ఇచ్చారు మీరు? లేలే, ఆయనకు ఏదో పని ఉండేనంట, అర్జెంట్ ఉంది అంటలకు సాయంత్రం తీసుకుని ఉండే. ఓటీపీ ఆయనకి ఎందుకు ఇస్తావు? ఆ? ఓటీపీ ఆయనకి ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్, ఆయనకి ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్. అచ్చా, అడిగినుండే సార్, నాకు తెలియదు. అరే కాదు, ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్ ఆయనకి. అచ్చా అచ్చా, అదే వీళ్ళు వచ్చిర్రు అంటే చూడండి, ఒక బిఎల్ఓ అనే వ్యక్తి దగ్గర నుంచి ఎంఐఎం సంబంధించిన కొందరు నాయకులు బిఎల్ఓ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకున్నారట. బిఎల్ఓ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని వాళ్ళే ఎస్ఐఆర్ చేసుకుంటున్నారు. అంటే ఎవడు ఈ దేశం వాడు, ఎవడు ఈ ప్రాంతం వాడు, ఎవడు బయటోడు, ఎవడు రోహింగ్యా, ఎవడు ముస్లిము, సో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో ఇది పరిస్థితి తెలంగాణలో. ఎస్ఐఆర్ మొదలు కాకముందే వీళ్ళ దౌర్జన్యం ఎట్లా నడుస్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆడియో పూర్తిగా విందాం. నేను నిన్ననేమో వద్దామని నిన్న మూడు సార్లు ఫోన్ చేసిన. అరే అన్న, వాళ్ళ అబ్బాయిది అన్నా, వాళ్ళ అబ్బాయిది అమ్మాయిది నాకు సంబంధం లేదు. మీకు ఎవరితో సంబంధం లేదు. మీరు వచ్చి బస్సులో పోంటి మీ దగ్గర 2002 లిస్ట్ 2025 లిస్ట్ తీసుకొని మీరు వెరిఫై చేయాల్సిన పని మీది. మీకు ఎవరు ఉన్నా లేకుండా మీకు అవసరం లేదు కదా. ఆయన ఇచ్చిరు సార్ నాకు, ఆయన మా సూపర్వైజర్ నంబర్ లైన్ లో తీసుకో. సూపర్వైజర్ ఓటీపీ పాస్వర్డ్ ఆయనకి ఇమ్మని చెప్పిండా? వాళ్ళు చెప్పారు సార్. అది నాకు నేను వస్తానంటే నాకు నంబర్ అంటే సూపర్వైజర్ ఓటీపీ పాస్వర్డ్ ఆయనకి ఆమెకి ఇమ్మని చెప్పిండా? మీరు అడిగినుండే సార్, అడిగితే నేను ఇచ్చిన, నాదేముంది సార్. అరే ఎందుకు ఇస్తావు? ఇవ్వద్దు కదా. చూడు, బిఎల్ఓ కూడా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడిగిరట, ఈయన ఇచ్చినట. బిఎల్ఓ అనేటోడు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తి. తను నిజమైన ఓటర్ను గుర్తించి నిజమైన ఓటర్కు ఓటు హక్కు కల్పించడం బిఎల్ఓ బాధ్యత. సో బిఎల్ఓ యూజర్ ఐడి పాస్వర్డ్ వాడే తీసుకొని వాడే ఎస్ఐఆర్ చేసుకుంటుంటే ఈయన నిమ్మలంగా నిలబడి చూస్తున్నాడు. సో దీన్ని బీజేపీ నాయకులు దృష్టికి వెళ్ళింది. సో బీజేపీ నాయకులు దీనిపై స్పందించారు. ఆ బిఎల్ఓతోని సీరియస్గా మాట్లాడారు. సో దీనికి సంబంధించి త్వరలో వీళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి అసలు ఏం జరుగుతుంది, ఎస్ఐఆర్ ఎట్లా చేయాలి, ఎట్లా జరుగుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, మనకు పై ఉన్నతాధికారులకు దృష్టికి దీన్ని తీసుకెళ్ళి అసలు పకడ్బందీగా ఓల్డ్ సిటీలో ఎస్ఐఆర్ జరిపించాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే, ఇప్పటి నుంచి సార్ పాస్వర్డ్ చేంజ్ చేయండి ఫస్ట్. అది నేను సురేందర్ సార్ తో మాట్లాడుతున్నాగండి. సో పాస్వర్డ్ ఇమీడియట్గా చేంజ్ చేయాలని బిఎల్ఓకు బీజేపీ నాయకులు సూచించడం జరిగింది. సో ఇది మొత్తానికి ఎస్ఐఆర్ పకడ్బందీగా జరిగితే తమ ఓట్లు, నకిలీ ఓట్లు ఎక్కడ పోతాయో, ఈ ప్రాంతం వాళ్ళు అనధికారికంగా ఉంటున్న వాళ్ళు ఎక్కడ బయటపడతారనే ఉద్దేశంతో వీళ్ళు బిఎల్ఓ దగ్గర నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని వాళ్ళే ఎస్ఐఆర్ చేసుకుంటున్న పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతుంది ఓల్డ్ సిటీలో. ముఖ్యంగా ఎంఐఎం నాయకుల కనుసన్నల్లో ఇది నడుస్తూ ఉంది. సో ఎస్ఐఆర్ మీద, ఓల్డ్ సిటీ ఇష్యూ మీద మీరు మీ కామెంట్లను కింద తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.